గాయ్స్ ఇది వచ్చేసి మనకు హోండా సిబి షైన్ 125. ఈ హెడ్ లైట్కి మనం ఎల్ఈడి బల్బ్ని అయితే వేయబోతున్నాం. సో ఇక ఎలా వేయాలో ఏంటో ఇప్పుడు చూద్దాం. గాయ్స్ ఇది వచ్చేసి మనకు ఎల్ఈడి బల్బ్ అనమాట. నేను ఫిల్మెంట్ బల్బ్ తీసేసి ఎల్ఈడి బల్బ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎల్ఈడి బల్బ్కి మనం కనెక్షన్ ఎలా ఇచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఎల్ఈడి బల్బ్ అయితే వేశాను. సో నేను వేసేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ స్ప్రింగ్ని చూసారా, ఈ స్ప్రింగు ఒకసారి వేస్తే దీన్ని తీయడం కుదరదు మళ్ళా. సో ఒకసారి వేస్తే తీస్తే వేయలేము అనమాట. సో ఇక్కడ మనకు పైన ఒక కూలింగ్ ఫ్యాన్ కూడా దీనికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, కూలింగ్ ఫ్యాన్ అనమాట. సో దీని అన్బాక్సింగ్ వీడియో, ఈ బల్బు ఎల్ఈడి బల్బ్ ఏదైతే ఉందో దీని అన్బాక్సింగ్ వీడియో నేను ఈ వీడియో ఐకార్డ్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. దీని అన్బాక్సింగ్ వీడియో తప్పకుండా మీరు చూడండి. దీన్ని మీరు ఒకవేళ తీసుకోదలుచుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి అయితే మీరు తీసుకోగలరు. ఇక దీన్ని మనము ఈ ఈ ఈ పిన్ ఏదైతే ఉందో ఈ పిన్ని మనము ఏంటంటే ఇక్కడ ఫిల్మెంట్ బల్బ్కి వచ్చేటటువంటి సాకెట్ ఏదైతే ఉందో ఈ విధంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి ఈ సాకెట్కి వచ్చేటటువంటి పవర్ ఏదైతే ఉందో ఇది ఏసీ పవర్ అనమాట. ఇంజిన్ నుంచి దీనికి ఈ కేబుల్కి వస్తుంది. అయితే ఇది మనకి ఎల్ఈడి బల్బ్ అనమాట. అయితే ఎల్ఈడి బల్బ్ మనకి ఏసీ పవర్తో ఎలా పనిచేస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం దీని కనెక్షన్ని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కనెక్షన్స్ని మనం చేంజ్ చేస్తే డీసీ పవర్కి మారిపోతుంది అనమాట. డీసీ పవర్ అనేది మనకు లైట్కి వెళ్తుంది. సరే, కనెక్షన్ అనేది ఎలా ఇచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాము. గాయ్స్ ఇక్కడ మీరు ఈ వైర్ గేజ్లలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ వైర్కి మనకు ఈ పిన్నుకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడైతే ఒక ప్లగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ప్లగ్ని విప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్లగ్ని విప్పుకున్న తర్వాత ఇక్కడ గమనించండి, ఈ ప్లగ్కి ఉన్నటువంటి వైర్ గేజ్లలో వైర్స్లలో ఎల్లో వైరు ఏదైతే ఉందో ఈ ఎల్లో వైరే అనమాట మనకి కావాల్సింది. ఈ ఎల్లో వైర్ని ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇది అనమాట సాకెట్. ఈ సాకెట్లో మనకు ఒక ఎల్లో కలర్ అనేది ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి ఇదిగో ఈ వైర్ అనమాట. ఈ వైర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ వైర్ని ఓపెన్ చేసుకొని దీనికి కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ సాకెట్లో ఈ వైర్లలో ఎల్లో కలర్ వైర్ తీసుకునేసి దీని మళ్ళా ఇలా అయితే ఇలా పెట్టేసేయాలి. ఇంకా దీంతో మనకు పని లేదు. సో ఈ ఎల్లో కలర్ వైర్కి ఒక చిన్న వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను టేప్ వేసేసాను. ఇక్కడ ఈ వైరు ఈ ఎల్లో కలర్ వైర్ కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ ఇది ఎల్లో కలర్ వైర్ అనమాట. సో దీన్ని మనం తాళం ఏదైతే ఉందో ఈ ఇగ్నిషన్కి ఈ వైర్ అయితే కలపాలి. ఇది వచ్చేసి మనకు ఇగ్నిషన్ ప్లగ్. ఇక్కడ మనం తాళం తిప్పితే ఇక్కడ బండి అనేది ఆన్ అవుతుంది కదా, ఇది ఇగ్నిషన్ ప్లగ్ అనమాట. ఈ ఇగ్నిషన్ ప్లగ్ను మీరు గమనించినట్లయితే 2 వైర్స్ ఉంటాయి. ఇది బ్లూ వైరు. ఈ బ్లూ వైర్కి మనం ఎల్లో వైర్ కలిపాము. ఈ బ్లూ వైర్ని ఈ రెడ్ అండ్ బ్లాక్ వైర్కి కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి సాకెట్కి ఏసీ పవర్ పోయి డైరెక్ట్గా మనకు బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి పవరు దీనికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు ఎల్ఈడి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఎల్ఈడి బల్బ్కి ఈ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కనెక్షన్ అయితే ఇచ్చేసాను. సో ఇది పనిచేస్తుందో లేదో కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు బ్యాటరీ కనెక్షను దీనికి ఇచ్చామన్నమాట ఎల్ఈడి లైట్కి. సో మనం బ్యాటరీ అనేది దీనికి ఫస్ట్ పాయింట్, బ్యాటరీ కొత్తదై ఉండాలి. అలాగే రెక్టిఫైర్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది కూడా కొత్త రెగ్యులేటర్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకు పవర్ అనేది దీనికి ఎల్ఈడి బల్బ్కి ఎక్కువ రావడం జరుగుతుంది. ఎల్ఈడి బల్బ్ అనేది బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను కీ అయితే
ఆన్ చేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ లైట్ అయితే మనకు వెలిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు.